సిరియా వెళ్ళినటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు సిరియాలో గ్రూపుల మధ్య ఘర్షణ పోయింది, వాళ్ళందరి మధ్యన ఒప్పందం అయిపోయింది అని ప్రపంచానికి చెప్పడానికి, దానికి మార్కెట్ పెంచడానికి, సిరియాని డెవలప్ చేయడానికి యూరప్ దేశాలు కలిపి పన్నినటువంటి వ్యూహం విఫలమయ్యింది. కరెక్ట్గా మేక్రాన్ అక్కడికి వెళ్ళినప్పుడే ఏ గ్రూపు పేల్చిందో తెలియదు కానీ ఆయన హోటల్ పక్కనే పేలుళ్ళు జరగడం చూసాం. అయితే ఆయనకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మీటింగ్ కూడా జరిగిపోయిందని ప్రకటించారు. దాన్ని డౌన్ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అతని టూర్ మొత్తం మీద సాధారణంగా మనం మేక్రాన్ని చూస్తుంటాం, మంచి గ్లామరస్ కుర్రోడు, హడావిడిగా తిరుగుతుంటాడు, మాట్లాడేటప్పుడు కూడా ఘాటైన పదజాలాలు వాడుతుంటాడు, ఇంగ్లీష్ మీద మంచి పట్టుంది. కానీ ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం చూడలేదు. ఇప్పుడు నల్ల కళ్ళజోడు పెట్టుకునే తిరిగాడు మొత్తం ఆ టూర్ అంతా. మరి నల్ల కళ్ళజోడు ద్వారా ఏమన్నా సిగ్నల్స్ ఇస్తాడా, లేకపోతే ఏమన్నా విజువలైజ్ చేశాడా, లేదా ఆ పేలుళ్ళ కారణంగా అతనికి ఏమన్నా అనారోగ్యము లేకపోతే కంటికి ఇబ్బంది అయితే అది వాడాడా అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది.